నా పేరు సతీష్. మీకు తెలుసు కదా సతీష్. నా క్రైస్తవ పేరు మోజెస్. మా సొంత ఊరు సూలూరుపేట పక్కన ఒక గ్రామం. సొంత ఊరు అంటే మా నాన్న వాళ్ళ ఊరు ఆనేపూడి అనే గ్రామం. అయితే నేను పుట్టింది తమిళనాడులో అరక్కోణం. మా అమ్మది అక్కడ పుట్టాను, కానీ పెరిగింది సూలూరుపేటలో. ఇంతవరకు నా సాక్ష్యం పంచుకున్నాను. అయితే కొంతమంది అడుగుతున్నారు మీరు ఎక్కడ ఏంటి అంటే, నాకు ప్రేరేపణ వచ్చింది నా సాక్ష్యం క్లుప్తంగా పంచుకుందాము అని. అదే మీలాగా నేను చాలా మందిలాగా నేను సండే స్కూల్కి వెళ్ళలేదు. అయితే చిన్నప్పటి నుంచి నేను అన్నిటినీ ప్రశ్నించేవాడిని. మనం ఎందుకు ఇలా ఉంటున్నాం, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ లివింగ్ అనే ఆ ప్రశ్న నాలో ఉండేదన్నమాట. మనిషి ఎందుకు ఉద్యోగం చేయాలి, కుక్కలు ఎందుకు ఉద్యోగం చేయకూడదు, అలా చిన్న చిన్నవే కానీ ఆలోచన చేసేవాడిని. అయితే శ్రీహరికోట పక్కనే ఉండేది. అక్కడి నుంచి రాకెట్స్ వెళ్ళేటివి అనమాట. అంటే పైకి కాదు కానీ సముద్రంలోకి వెళ్ళేటివి ఆ రోజుల్లో. నేను అనుకున్నాను ఎలాగైనా ఈ రాకెట్స్ని సక్సెస్గా పైన ఆకాశం అంతరిక్షంలోకి పంపించాలి, రాకెట్ ఇంజనీర్ అవ్వాలి అని ఆశతో చదువుకున్నాను. మనం ఎందుకు పిల్లులకు అన్నం పెట్టాలి, ఏనుగు వచ్చి మనిషికి ఎందుకు అన్నం పెట్టకూడదు? చూసారా, అంటే స్త్రీ పురుషులు అంటే ఓన్లీ మ్యాన్ అండ్ ఉమెన్, ఎందుకు 30 రకాల మనిషి జాతులు ఉండకూడదు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? పుట్టిన తర్వాత ఎక్కడికి, అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉండేటివి చిన్నప్పటి నుంచి. అయితే ఎవరిని అడిగినా కానీ నాకు జవాబు దొరికేది కాదు. మా అవ్వ అవ్వ ఎక్కువ నన్ను సాకింది మా అవ్వ. ఆమె నన్ను సతీ అంటది. సతీ కూర్చోరా అని చెప్పి ఏదేదో నేర్పించేది నాకు. మంచి నిన్న అన్న ఉప్పు కప్పు రంబు అవేదో చెప్తా ఉన్నారు కదా, అలాంటివన్నీ నేర్పించేది అనమాట. అంటే ఎక్కడ రాసుంది, మనం ఏం చేస్తున్నాము, మన పద్ధతులు ఇవి ఎక్కడ రాసున్నాయి అనేది ఒక ప్రశ్న ఉండేదన్నమాట నాకు. సరే, దీనికి జవాబు అయితే దొరకట్లేదు. ఇదంతా మనకి ఎందుకు వచ్చిందిలే అని నా పాటికి నేను చదువుకునేవాడిని. ఇంట్రోవర్ట్ అంటే నా మట్టుకు నేనే ఉండేవాడిని అనమాట. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ, బట్ ఐ వాజ్ షై బై మై సెల్ఫ్. ఐ యూస్ టు బి. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ ఎక్కడ చదివానంటే కాంచీపురం అనే ప్లేస్లో జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ చాలా గుడ్లు గోపురాలు అలా ఉండేటివి. చాలా నిష్టగా ఉండొచ్చు అక్కడ ఉండి అని అలాంటి భావంతో ఉండేవాడిని. అన్ని గుడ్లకి వెళ్ళేవాడిని. అక్కడ నుంచి తిరుపతి తిరుమలకి వెళ్ళేవాడిని. నా కోరిక అంతా, ఆశ అంతా ఒకటే, సెమిస్టర్లో నేను ఫస్ట్ రావాలి, ఇంజనీరింగ్లో ఫస్ట్ రావాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. నా కోరిక, నా ఆశ అలా ఉండేది. దేవుని దయ వల్ల నేను అన్ని సెమిస్టర్స్లో ఫస్ట్ వచ్చాను, ఒక్కటి తప్ప. మీరు అడగవచ్చు దేవుని దయ అంటావేంటి అని. చెప్తాను. అయితే నాకు వచ్చిన ఆ విజయము, అది నేను మొక్కుకునే ఆ దేవుళ్ళు దేవతలే నాకు ఇస్తున్నారు అని నా మొక్కుబడులు వాళ్ళకి తీర్చేవాడిని అనమాట. కింద నుంచి పైదాకా నడుచుకుంటూ ఎక్కేవాడిని కొండ. అక్కడ వెళ్ళి కోనేటిలో నడి రాత్రి మునిగి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణం చేసేవాడిని. బాడీ మీద పడుకొని మంత్రాలు అంటూ రోల్ చేయాలన్నమాట. తర్వాత గుండు కొట్టుకునేవాడిని. అలా నిష్టగా ఉండేవాడిని. అంటే మనం ఇలా పద్ధతితో ఉంటే మనం కోరుకున్న మన మొక్కుబడులు తీరుతాయి అని అలా ఉండేవాడిని. గమనించండి, నేను ఏ మతాన్ని తప్పుపట్టేదానికి ఇక్కడ నిలవబడలేదు. కాకపోతే పద్ధతులు వేరు, మతం వేరు, రక్షణ వేరు, రక్షకుడు వేరు. మా ప్రొఫెసర్స్ కూడా నన్ను ఏడిపించేవాళ్ళు, ఏంటో ఎప్పుడు గుండు కొట్టుకుంటామని. నామం కూడా పెట్టుకునేవాడిని. కొన్నిసార్లు ఇట్టు నామం, కొన్నిసార్లు ఇట్టు నామం. దాని సిగ్నిఫికెన్స్ ఏంటో తెలిసేది కాదు. సరే, అలా పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని చేసేవాడిని. కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటారు కదా, మరి నాకైతే అర్థం కాదు దానివల్ల ఏమేం జరుగుతుంది అని. సరే, ఇంజనీరింగ్ అయిపోయింది, ఫస్ట్ వచ్చాను, రికగ్నిషన్ వచ్చింది యూనివర్సిటీలో. సరే, ఇంకేముంది, నాకు మంచి భవిష్యత్తు ఉంది కదా అని సంతోషంగా రాకెట్స్ అన్నీ ఇప్పుడు ఆకాశంలోకి వదలొచ్చు అని ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట.
శ్రీహరికోటలో అప్లై చేస్తే ఫర్ వేరియస్ రీజన్స్ నేను క్వాలిఫై అవ్వలేదన్నమాట. అంటే అక్కడ జాబ్ రాలేదు. సో అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. సరే ఇంకా విదేశీ ప్రయత్నం చేద్దామని 2000 సంవత్సరంలో గ్రాడ్యుయేట్ అయ్యాను ఇంజనీరింగ్ నుంచి. మా ఫ్రెండ్స్ కొంతమంది చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నేనే చదువు చెప్పేవాడిని. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు నాకు బుక్స్ కొనిచ్చేవాళ్ళు. నేను ఆ బుక్స్ చదివి వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేవాడిని అనమాట. వాళ్ళు అలా పాస్ అయ్యారు. వాళ్ళు అన్నారు, అరే నువ్వెందుకు మీ ఊర్లో ఉంటావు, సూలూరుపేటలో ఉంటావు, వచ్చేసే హైదరాబాద్ మేము చూసుకుంటామంటే చిక్కట్పల్లి క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి అలా ఉద్యోగ ప్రయత్నాలు, అదే సమయంలో విదేశీ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నాను. సరే కొంత గ్యాప్ వచ్చేసరికి ఎంటెక్ జాయిన్ అయ్యాను. జేఎన్టీయు కుక్కట్పల్లిలో ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఫర్దర్ స్టడీస్ అన్న చదువుదాము అని. ఆల్మోస్ట్ దగ్గరలోనే హెబ్రోన్ సహవాసము. కానీ నాకు ఏమీ తెలియదు అప్పుడు. అస్సలేమీ అండర్స్టాండింగ్ లేదు. అన్ని సినిమాలు చూసేవాడిని. మరి చిక్కట్పల్లి క్రాస్ రోడ్స్లో అస్సలు వదలకుండా చూసేవాడిని అనమాట. అక్కడ బిర్యానీ పాయింట్స్ అన్నీ, ఇంకా షికార్లు, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నవన్నీ అయిపోయాయి. ఇంకా అయిపోయింది కాకుండా అప్పు కూడా చేసేసాను. ఇంకా అడిగితే బాగుండదు మా నాన్న వాళ్ళని అని, సరే ఏదో ఒక ఉద్యోగం తీసుకోవాలని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జాయిన్ అయ్యాను. మా తెలిసిన వాళ్ళే హెచ్ఓడి ఆమె, వచ్చేసే నేను జాయిన్ చేసుకుంటానంటే వెళ్ళి జాయిన్ అయిపోయాను వెంటనే. అక్కడ ఈయు మీకు తెలిసి ఉండొచ్చు, ఇవాంజలికల్ యూనియన్, అంటే వాళ్ళు యూనివర్సిటీస్లో సువార్త చెప్తూ ఉంటారు, పిల్లలు ప్రొఫెసర్స్ అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వింతగా ఉన్నారనమాట. ఏంటి వీళ్ళు ఇంత వింతగా ఉన్నారు అనిపించింది. వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉండేది, వాళ్ళ వస్త్రధారణ వేరుగా ఉండేది. అయితే ఒకటి మాత్రం కామన్, మాకు వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు, అట్లీస్ట్ నాకు పరిచయం అయిన వాళ్ళు, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో అలాగా వాళ్ళు మాటల్లో ఏం చెప్పేవాళ్ళంటే దేవుని కృప, ప్రైజ్ ది లార్డ్ అలాగంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది నాకు అర్థమయ్యేది కాదు. మీరు కష్టపడేది మీరు, దీంట్లో దేవుని కృప అంటారేంటి, అసలు అర్థమయ్యేది కాదు. వాళ్ళ భాష అర్థమయ్యేది కాదు. బట్ వాళ్ళతో ఉంటే కొద్దిగా వీళ్ళు వేరే స్నేహితుల కంటే మంచి వాళ్ళు, మంచి అభిప్రాయము అలా ఏర్పడింది అనమాట. వీళ్ళతో ఉంటే ఏదో కొద్దిగా నెమ్మదిగా ఉంది మనస్సు అన్నట్టు ఉండేది. చూసారా, అంటే ఒక వ్యక్తి ప్రభులోకి రావాలి అంటే యేసు ప్రభువు ఆయన ఎలాంటి పరిస్థితులను వాడుకుంటాడు, ఎలాంటి వ్యక్తులు అందుబాటులో ఉంటే వారిని వాడుకుంటారు అనేది నా కేస్ స్టడీ లాగా ఒక ఉదాహరణలుగా తీసుకుని మిమ్మల్ని మీరు ఎలాగో మీరు ఇతరులకు సహాయపడగలరు అని మీరు ఊహించుకోవచ్చు, ఆలోచన చేయవచ్చు. అక్కడ వాళ్ళ ప్రవర్తన నన్ను ఇంప్రెస్ చేసింది. సో అది నేను చెప్పేది. మరి మన ప్రవర్తన వేరే వాళ్ళని ఇంప్రెస్ చేస్తుందా, లేకపోతే మనం కూడా మిగతా ఫ్రెండ్స్ లాగే అందరిలాగే ఉన్నామా, తేడా ఏమన్నా ఉందా మనకు వాళ్ళకు? ఎదురన్నట్టు సినిమాలు అంటే వాళ్ళు మేము సినిమాలు చూడమండి అన్నారు. ఏంటి సినిమాలు చూడరా మీరు? నాకు అది పెద్ద ఆశ్చర్యం. వీళ్ళు సినిమాలు చూడంటే నేను నమ్మను అనుకున్నా. కానీ వాళ్ళు అలాగ నిష్టగా ఉండేవాళ్ళు దేవుని కొరకు. మేము చూడమండి, మాకు తెలియదు అలాంటివన్నీ అని. అది ఒక సాక్ష్యంగా, అంటే ఒక ఇంప్రెషన్ ఏర్పడింది నాకు. అదొక్కటే కాదు కానీ చాలా 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 విధాలుగా వాళ్ళ మాటలు కానీ ఎప్పుడు బూతులు ఎప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చింది నేను చూడలేదు, వినలేదు. సరే అలా అయ్యింది. ఒక సందర్భంగా ఒక విశ్వాసతో నేను మాట్లాడుతుంటే అప్పుడు ఫైనల్గా ఒక్కసారి మొత్తం గుండు కొట్టుకొని వద్దామని చెప్పి, అంటే ఫస్ట్ వచ్చాను కదా, సో మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరుపతి తిరుమలకి వెళ్ళి గుండు కొట్టుకొని మా మొక్కుబడి చెల్లించుకొని ఇప్పుడు మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన చేసుకొని వచ్చాను హైదరాబాద్కి. ఫ్రెష్గా గుండు కొట్టుకున్నాను. కనబడతాను, ఇదేంటి ఇలా ఉన్నారు అని. అవును ఇలా వెళ్ళొచ్చాను తిరుపతి తిరుమల. ఎందుకు అంటే, ఎందుకు గుండు కొట్టుకున్నారు అంటే, ఇలా మా మొక్కుబడి తీర్చుకుంటాం మేము మొక్కుకున్న ఈ మొక్కుబడి తీసుకుంటే దేవుడు మా ప్రార్థన వింటాడు. అంటే మా అందాన్ని మేము దేవునికి ఇస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ఆ దేవుని ఎదుట. ఆ విధంగా అప్పుడు ఆయన మా ప్రార్థన విని మాకు జవాబిస్తాడు, మా పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు అని.
ఓ అవునా, మీ అందాన్ని ఇస్తే దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడా? సరే, మరి అలాగైతే మీరు మొఖం ఎందుకు గీరుకొని ఏళ్ళు ఎందుకు కోసుకోకూడదు? వెంట్రుకలు మళ్ళీ వచ్చేస్తాయి కదా. వాట్ ఈస్ ద పాయింట్? అంటే వేర్ డస్ ఇట్ ఎండ్? అందం ఇవ్వాలంటే ఎంతవరకు అందం ఇవ్వచ్చు? నాకు అది ఇంత తిక్క ప్రశ్న ఎవరేస్తారు అన్నట్టు అసలు దానికి జవాబు ఎలా చెప్పాలి ఇప్పుడు? నాకేమో ఆన్సర్ లేదు, ఒక పక్కేమో రోషం వస్తుంది. సరే, వాదించడం ప్రారంభించాను. మీరు అలాగా, మీరు ఇలాగా, మీ క్రైస్తవులు, మీకు పని లేదు, అసలు అది ఇది ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను తెలియనివన్నీ. పేషెంట్గా నెమ్మదిగా విన్న తర్వాత, మీ దగ్గర మంచి ప్రశ్నలు ఉన్నాయి కానీ నా దగ్గర అయితే జవాబులు లేవు. బైబిల్ దేవుడు మాట్లాడతాడు, బైబిల్లో దేవుడు మాట్లాడతాడు, యేసు ప్రభువు మాట్లాడతాడు. ఆయనతో మీరు మాట్లాడండి, ఆయన అడగండి, ఆయన మీకు జవాబిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడంటే అది నాకు ఇంకా ఎటకారంగా అనిపించింది అనమాట. ఏంటి, దేవుడు నాతో మాట్లాడతాడా? తమాషాగా ఉందా అని. అంటే నా అభిప్రాయం, దేవుడు నాతో మాట్లాడాలి అంటే నేను ఏదో హిమాలయాలకు వెళ్ళి ఒక దాదాపు 14 సంవత్సరాలు ఒక కాలు మీద ఇలా ఉండి ఆ, అలాగా దీర్ఘంగా తపస్సు చేసి ఆ మధ్యలో ఇంటరప్షన్ ఏముండు, అలాంటి థాట్ ప్రాసెస్ ఉండేది. దేవుడు మనకి కనబడాలి అంటే ఎప్పుడు సడన్గా కనబడి ఏం కావాలి అంటే అప్పుడు క్లుప్తంగా అడిగి ఆయన మాయమైపోతాడు. అలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్న నేను ఇంత సులువుగా దేవుడు మాట్లాడతాడు అంటే అది ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎప్పుడైనా అలాంటి మాటలు మాట్లాడారా మీ స్నేహితులతో? ప్రాక్టికల్గా మా దేవుడు మాట్లాడతాడు, మా దేవుడు చూస్తాడు, మా దేవుడు వింటాడు, ఆయనకి తెలుసు నీ కష్టం, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. అలాంటి మాటలు చాలా గంభీరమైన మాటలు చాలామందికి. మనం అనుకుంటాం, నిన్నో మొన్న ఎవరో చెప్తాం, ఇవన్నీ సాధారణంగా మాట్లాడతాం, కానీ అలాంటి మాటలు కొంతమందికి గంభీరమైన మాటలు. సరే, ఆ కాన్వర్జేషన్ అలాగా ఎండ్ అయ్యింది. కానీ నాలో అయితే క్యూరియాసిటీ డెవలప్ అయిందనమాట. వీళ్ళ దేవుడు ఏంటి, ఈయన లక్షణం ఏంటి అని. సో 2000 సంవత్సరంలో క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్దాం అనుకున్నాను. అడిగాను మా స్నేహితుల్ని, మీ చర్చికి రావచ్చా అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎగిరారనమాట. అంటే చూడండి, ఒక అన్యుడు చర్చికి వస్తాడు అని వాళ్ళు అడగాల్సింది పోయి నేనే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ సంతోషం ఇంకా, అది వాళ్ళ హెబ్రోన్ వాళ్ళే, మళ్ళీ ఇంకా ఎక్కువ సంతోషం వాళ్ళకి. సో రండి, తప్పకుండా రండి అని అడ్రస్ అన్నీ ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఎందుకు చర్చికి వెళ్ళాలనుకున్నానంటే క్రిస్మస్ సందర్భంగా అదొక పండగ, ఆ పండగను ఆచరిద్దాము అన్న అభిప్రాయంతో వెళ్ళాను. పండగ అంటే శాంటా క్లాస్ ఉంటాడు, ఒక క్రిస్మస్ ట్రీ ఉంటుంది, డెకరేషన్స్, చాక్లెట్లు ఏమన్నా, కేకులు ఏమన్నా ఇస్తారు, తర్వాత మేబీ ఏమన్నా సినిమాలు కూడా చూపిస్తారేమో. అందరూ నవ్వుతున్నారు. అలా అనుకున్నాను నేను. అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకేం చర్చి కనబడట్లేదు. నేను చర్చ్ అంటే ఓ మేరీ మాత ఉంటుంది, లేకపోతే ఒక గోపురము, దాని మీద ఒక సిలువ ఉంటుంది, అలా ఊహిస్తున్నా. అక్కడికి వెళ్తే ఏం చర్చి కనబడలేదు. అడ్రస్ అంటే అదే అడ్రస్. అడిగితే ఇదే చర్చ్ బాబు అన్నారు. అదేం చర్చి, ఒక ఇల్లు లాగుంది బేగంపేటలో. ఇంటి లోపలికి వెళ్తే ఇలా దేవుని వాక్యాలు అంతా ఉన్నాయన్నమాట. ఏం సిలువ ఏం కనబడట్లేదు. చూసాను అటు ఇటు, ఏమన్నా క్రిస్మస్ ట్రీ ఉంటుందంటే క్రిస్మస్ ట్రీ ఎక్కడ కనబడట్లేదు. సరే, అందరూ వచ్చారు, కూర్చున్నారు, నేను ఒక పక్క కూర్చున్నాను. నాకు నచ్చింది ఏంటంటే అక్కడున్న పద్ధతి నచ్చింది. స్త్రీలు ఒక పక్క, పురుషులు ఒక పక్క కూర్చున్నారు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ ఒకలాంటి అమర్యాదకరమైన ప్రవర్తనతోనే వెళ్ళేవాళ్ళం. అంటే దేవుడంటే భయం ఉన్నా మా ప్రవర్తనలో అది కనబడేది కాదన్నమాట. వింతైన దుస్తులు వేసుకొని వెళ్ళొచ్చు, అందరూ కలిసి వెళ్ళొచ్చు, ఒక ఒక ఎలా చెప్పాలి, ఒక ఎక్స్కర్షన్, ఒక టూర్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. అలాగే వేరే వేరే అభిప్రాయాలతో వెళ్తూ ఉండేవాళ్ళు గుడికి. నేను కూడా అలాంటి మోడ్లో ఉండేవాడిని. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళందరూ వాళ్ళ పద్ధతి, అబ్బా ఎంత వీళ్ళు దేవునికి మర్యాద ఇస్తున్నారు అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. సరే, సర్వీస్ స్టార్ట్ అయింది. కొంతమంది పాటలు పక్కనే, నాకు కొత్తగా వచ్చాడంటే తెలిసిపోతుంది కదా,
ఆ పాటలు పాడుతుంటే ఆయన చూపించాడు. ఆ పాటలు ఏదో చూసి నాకు వచ్చి రాని విధంగా ఫాలో అయ్యాను. వాక్యం విన్నాను. అంటే ఇప్పుడు వాక్యం అంటున్నాను కానీ ఆయన ఏదో స్పీచ్ ఇస్తున్నాడు అనుకున్నాను. స్పీచ్ విన్న తర్వాత సరే ఆరాధన చేస్తా ఉన్నారనమాట. ఆరాధన చేస్తున్నప్పుడు అందరూ ప్రభా నేను పాపిని, నా పాపాల కోసం చనిపోయావు అలాంటి మాటలు వినపడతా ఉన్నాయి. నేను అనుకున్నా వీళ్ళందరూ చూసేదానికి చాలా డీసెంట్గా ఉన్నారు, వీళ్ళు ఏం పాపాలు చేస్తుంటారు అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాపాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి అని. వీళ్ళు చూసేదానికి బాగున్నారు, మంచిగా ఉన్నారు, వీళ్ళేం పాపాలు చేస్తుంటారు అబ్బా అనుకున్నాను. కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నానా అని అయితే అర్థం కాలేదు. బట్ ఆ మాటలు వినబడ్డాయి. సరే అయిపోయిందేమో సర్వీస్ అని నేను లేచి వెళ్ళిపోయాను అనమాట. కానీ నాకు ఆ కొద్దిసేపు ఉన్నా కానీ వాళ్ళు అనేక విషయాలు నాకు ఒక కాంట్రాస్టింగ్గా కనబడ్డాయి. నా ముందు ఆలోచన విధానం, ఇప్పుడు ఆలోచన విధానం. అంటే నేను క్వశ్చన్ చేస్తానని చెప్పాను కదా, అలా క్వశ్చన్ చేస్తే అరే ఇక్కడ ఒక మిడిల్ మ్యాన్ ఏమీ లేడు, మధ్యవర్తి ఏమీ లేడు. నేను వెళ్ళి నా పదార్థాలు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చి అలాంటి ఏం నాకు కనబడలేదు. ఇంకొకటి అందరూ మధ్యవర్తి లేకుండా దేవునితోనే మాట్లాడుతున్నారు. సో నేను విన్న మాట, దేవుని మీతో మాట్లాడతాడు, మనం దేవునితో మాట్లాడవచ్చు. కొన్నిసార్లు నా ముందు ఆలోచన విధానం అంటే ముందు పద్ధతుల్లో దేవుడు నిద్రపోతున్నాడు అని కూడా నేను విన్న రోజులు ఉన్నాయి. అయితే అదే సందర్భంలో విఐపి వస్తే ఆటోమేటిక్గా అతను లోపలికి తీసుకువెళ్ళిపోతారు, మేమంతా బయట నిలబడాలి. ఒకసారి అలాగే 6 గంటలు వెయిట్ చేసి దర్శనం కోసం వెళ్ళాను. జనరల్గా వెళ్తే ఏం చేస్తాము, కళ్ళు మూసుకుంటాం ప్రార్థనకి, ప్రేయర్. సో అక్కడికి వెళ్ళి అంతసేపు నిలబడి కళ్ళు మూసుకున్నా, నా మొక్కుబడి చెల్లి తెరిసే లోపల నా సెక్యూరిటీ గార్డ్ నన్ను నెట్టేశాడు. నేను అంత దూరం వెయిట్ చేసి చూద్దాం అనుకున్న ఆ మూర్తిని చూడకుండానే దాటిపోయాను అన్నమాట. అప్పుడు అనుకున్నా నెక్స్ట్ టైం వస్తే కళ్ళు మూసుకోకూడదు అని. చాలామంది అందుకే మీరు కళ్ళు మూసుకోవట్లేదు, చాలామంది అందుకే అరుస్తా ఉన్నాను నేను, కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి. అలా ఒక కాంట్రాస్టింగ్ బిహేవియర్ ఆర్ కల్చర్, ఎవర్ యూ వాంట్ టు కాల్, అట్మాస్ఫియర్ అలా ఉండేది నాకు. ఇప్పుడు ఏదో కొద్దిగా క్రిస్టియన్ టెర్మినాలజీ మాట్లాడుతున్నాను కానీ అప్పుడు ఏం తెలిసేదిగా. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మీరేమైనా ఒక భాగం ఇందులో మీరు ప్లే చేయొచ్చా? ఒక వ్యక్తి కొత్తగా వస్తున్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో మీరు అతన్ని, ఆమెను ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు? ఇప్పుడు నేను ఇంతవరకు చూసిన వాళ్ళందరిలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా ప్రాక్టికల్గా. ఆ వ్యక్తుల్లో మీరు ఎవరైనా ఒకరుగా ఉండవచ్చా అంటే ఉండొచ్చు కదా. బహుశా మీ ఆరాధన చూసి నేను ప్రోత్సాహపడ్డానేమో, వీళ్ళేం పాపం చేశారబ్బా అని. బహుశా మీ పద్ధతిని చూసి స్త్రీలందరూ తలగప్పుకున్నారు, అది నాకు వింతగా అంటే వీళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు, వింతగా ఉన్నారు, దేవుని ఘనపరుస్తున్నారు అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. సో దేవుడు మనకంతా కృప ఇచ్చాడు ఇలాంటి ఈ సంఘ వాతావరణంలో. దైవజనుడి ద్వారా మనకు నేర్పించబడిన సంగతులు, వాక్యం వెలుగులోనికి తీసుకురాబడిన సంగతులు. సో కాబట్టి ఈ పద్ధతులను మనం ముందుకు నడిపించి తీసుకువెళ్ళాలి. అంటే నేను కల్చర్ని చెప్పట్లేదు కానీ స్పిరిచువల్ థింగ్స్ చెప్తున్నా. సరే, వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగారు ఏంటి తొందరగా వెళ్ళిపోయావంటే, ఏంటి ఇంకా తొందరగా వెళ్ళిపోయాను, ఆల్మోస్ట్ 1.5 hour కూర్చున్నాను, తొందర ఏంటి నాకు వేరే పనులు ఉన్నాయంటే, లేదు తర్వాత కూడా ఉంది సర్వీస్ అన్నారు. ఇది ఇంతసేపు మొక్కుతారా వీళ్ళు దేవుడిని అనుకున్నాను. తర్వాత వాళ్ళ యొక్క సహవాసం, ఇప్పుడు సహవాసం అనగానే అప్పుడు ఫ్రెండ్షిప్ అనేవాడిని. వాళ్ళ ఫ్రెండ్షిప్ నచ్చి నాకు ఆ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని.